హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడి క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు ఎంతో టేస్టీ అయిన పల్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 కప్ వరకు పల్లీలను యాడ్ చేసుకోండి. పల్లీలు బాగా వేగనివ్వాలి. మంటని సిమ్లోనే పెట్టుకొని పల్లీలు బాగా వేయించుకోవాలి. మంటని హైలో పెట్టుకుంటే పల్లీలు మాడిపోతాయి, అలానే వేగవు కూడా సరిగ్గా. అందుకని మంటని సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు పల్లీలు బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటూ 3 పచ్చిమిరపకాయలని ఫ్రై చేసుకోండి. కారం మీకు సరిపోదు అనిపిస్తే ఇంకొక 2 పచ్చిమిరపకాయల వరకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అలానే 1/2 కప్ వరకు వేపిన శనగపప్పు, అలానే 3 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలని పొట్టు తీసుకుంటూ యాడ్ చేసుకోండి. అలానే ముందుగా మనం ఒక బౌల్లోకి పెట్టుకున్న వేరుశనగపప్పు, ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలానే కొద్దిగా చింతపండు, కొద్దిగా సాల్ట్, 3 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఫ్లైన్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మరలా అదే ప్యాన్లో ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిరపకాయలని కట్ చేసి యాడ్ చేసుకోండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలని యాడ్ చేసుకోండి. వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వండి. వీటిని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పల్లీ చట్నీలో యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. వీటిని ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ చాలా బాగుంటుంది, అలానే హెల్తీ కూడా. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.